బీజేపీ ఫైర్ బ్రాండ్ ఆర్మూర్ ఎమ్మెల్యే మనతో ఉన్నారు. వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు తాజా పరిస్థితులు ఓట్ చోరీ గద్దే చోడ్ అనే నినాదాన్ని రాహుల్ గాంధీ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా తీసుకెళ్తున్నారు. మీరు ఎట్లా చూస్తారు? ఈ రాహుల్ గాంధీ అనేవాడు మా దేశస్థుడు కాడు, మా మతస్థుడు కాడు. విదేశీ సంతానం, మా మతం కాని వాడు దేశం మీద విషం జిమ్ముతున్నాడు. వీలైనప్పుడు ఇలా భారతదేశాన్ని బలహీనం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ దేశానికి ప్రథమ శత్రువు ఏదైనా ఉన్నారంటే గాంధీ కుటుంబం మాత్రమే. దేశాన్ని చీల్చిండ్రు, దేశాన్ని అమ్మిండ్రు, దేశానికి ఎమర్జెన్సీ పెట్టిండ్రు, దేశ భూభాగాలను అమ్మిండ్రు. కాబట్టి రాహుల్ గాంధీ అనే అతన్ని మేము లెక్కలోకి తీసుకోవట్లేదు. ఒకవేళ దమ్ముంటే రాహుల్ గాంధీ మీద ఏ నమ్మకం ఉన్న ఈ కాంగ్రెస్ నాయకులకు ఉంటే తెలంగాణలో ప్రభుత్వాన్ని రద్దు చేయండి. మొదటి రాజీనామా నేను చేస్తా. దమ్ముంటే ఏ ఈవీఎంలతో ఎలక్షన్లు పెడతారు? ప్రియాంక గాంధీ సంతకం పెట్టిన దాంతోనా, రాహుల్ గాంధీ సంతకం పెట్టిన ఈవీఎం మిషన్లతోని మీరు ఎలక్షన్లు పెట్టండి. దమ్ముంటే అప్పుడు ఎవడు గెలుస్తాడు? దూత్ కా దూత్, పానీ కా పానీ. అప్పుడు ఏర్పడుతుంది ఈవీఎంల సంగతి. ఎలక్షన్ కమిషను 2 ఎపిక్ కార్డులు ఉన్నాయని చెప్పిన సందర్భంగా చెప్పిన మాటలకు నిరసనగా కోట నీలిమ కాంగ్రెస్ నేత నిరసన చేపట్టారు. ఇది ఎలక్షన్ కమిషను తప్పిదమే అని ఆమె ఆరోపణ చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? 140 కోట్ల జనాభా, రోజుకి 83,000 మంది జననం ఉన్న దేశంలో కొన్ని ఎక్కడో ఒక చోట సంఘటనలు, కానీ ఇది దేశానికి మంచిది. ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఈ దేశం కానోడు, ఈ దేశంలో పుట్టనోడు, ఈ దేశం మీద ఎటువంటి హక్కు లేనోళ్ళు ఈ దేశంలో ఆక్రమణదారులుగా ఉండి ఈరోజు మా దేశ సంపదను దోచుకుంటున్నారు. ఓటే కాదు, ఆడు మా భూమి తీసుకుంటున్నాడు, మా బువ్వ తీసుకుంటున్నాడు, మా బతుకు తీసుకుంటున్నాడు. ముఖ్యంగా రాహుల్ గాంధీ ఏ కొద్దిగా చదువుకున్న లోకజ్ఞానం ఉన్నడవైతే 6 కోట్ల మంది విదేశీయులు ఈ దేశంలో ఉంటున్నారు. దాని మీద జల్లెడబడ్డదందుకే ఈ సరైన టీం పెట్టినాం, సరైన పథకం పెట్టినాం. నీకు దమ్ముంటే, నిజమైన భారతీయుడు ఉంటే, భారతీయుల రక్తమే నీ శరీరంలో ఉంటే నువ్వు ఈ దేశానికి సహకరించు. ఈ దేశం సొమ్ము ఎవరైతే అక్రమణదారులు తింటున్నారో అందరినీ తరిమి కొడదాం, ఈ దేశం నుంచి వెళ్ళకూడదాం. అలాగే దేశవ్యాప్తంగా సర్ అనేది బీహార్లో మొదలైంది. దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేయాలని కసరత్తు చేస్తోంది ఎన్నికల కమిషన్. దీన్ని ఎట్లా చూస్తారు? అంటే ఏం తప్పు సర్ ఎందుకు అమలు చేయకూడదు? ఈ దేశంలో ఉట్టనోడు, ఈ దేశం మీద ఎటువంటి హక్కు లేనోడు, గాలి మాది, శ్వాస మాది, భూమి మాది, నేల మాది, దేశం మాది. మా దేశంలో విదేశీయులు వచ్చి ఎట్లా అనుభవిస్తారు? విదేశీయులని, ఆక్రమణదారులని గుర్తించి ఈ దేశం నుంచి వెళ్ళగొట్టడానికే సరైన పథకం చేపట్టాం. ఇది దేశ హితం దృష్ట్యా, దేశ విశాల దృష్ట్యా, ఈ దేశ భవిష్యత్తు దృష్ట్యా దేశ ప్రజలందరూ, ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, హిందువులు కావచ్చు, అందరి హక్కులు దోసుకుంటున్న విదేశీయులకు గుణపాఠం చెప్పాలంటే ఈ సర్ దేశవ్యాప్తంగా నిర్వహించి ఎన్ని కోట్ల మంది, ఈ హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసౌద్దీన్ ఓవైసీ అన్నట్లు 6 కోట్ల మంది ఆక్రమణదారులు దేశంలో ఉన్నారు. 6 కోట్ల మంది ఆక్రమణదారులను గుర్తించి ఈ దేశాన్ని నుంచి వెళ్ళగొట్టాలి. అలాగే మన చుట్టుపక్కల ఉన్న దేశాలు, మొన్న శ్రీలంక, నిన్న బంగ్లాదేశ్, నేడు నేపాల్, ఇలా ఒక్కొక్కటి అరాచకంగా రణరంగంగా మారుతున్న పరిస్థితుల్లో ఎట్లా చూడొచ్చు? మనం ఎట్లా చూడొచ్చు? మన దేశం ఎట్లా జాగ్రత్తగా ఉండాలి? మనం ఎట్లా వ్యవహరించాలి? ఇది రాజకీయ నాయకులకు గుణపాఠం కావాలి, కనుపిప్పు కావాలి. ముఖ్యంగా తెలంగాణ నాయకులకు నీళ్ళు అన్నారు, నిధులు అన్నారు, నియామకాలు అన్నారు. నీళ్లు అవినీతి నీళ్ళు అయినాయి, నియామకాలు కుటుంబాలకైనాయి. ఈ నియామకాలు ఏ యువత అయితే పానాలు కోల్పోయింది, ఏ యువత అయితే నియామకాలు, ఎప్పుడే కానీ యువత నిర్వీర్యమైతే, నిరుద్యోగం పెచ్చరిల్లిపోతే ఇట్లాంటి నేపాల్ లాంటి ఘటనలు జరుగుతాయి. రాజకీయ నాయకులు ఒక్కొక్కడు దాచుకొని ఈరోజు కుటుంబాలలో గొడవలు పెట్టుకుంటున్నారు. ఏమీ లేనోడు లక్షల కోట్లు దోచిండ్రు కాబట్టే తెలంగాణలో రాజ్యం వెళ్ళిన రాజకుటుంబం ఈరోజు రాచి రంపాన పెట్టుకుంటున్నది. ఆ కుటుంబం ముఖ్యంగా ఇప్పుడున్న ఏ ప్రభుత్వం కూడా కావచ్చు, ఈ యువతలో నిరాశ, నిస్పృహలు, ఈ నిరుద్యోగం ప్రబలుతున్నది. ముఖ్యంగా నిరుద్యోగ సమస్య నిర్మూలించాలా, చేతి వృత్తులు ప్రోత్సహించాలా, గ్రామీణ కుటీర పరిశ్రమలు ప్రోత్సహించాలా. యువతను నిర్వీర్యం చేయకుండా వాళ్ళకు సరైన అవకాశాలు ఇస్తే నేపాల్ లాంటి సంఘటనలు జరిగాయి. మీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో విజయోత్సవ సభ జరగడానికి సన్నాహాలు చేస్తూ ఉంది కాంగ్రెస్. దాన్ని ఎట్లా చూస్తారు? ఏమిచ్చారని? బీసీ విజయోత్సవ సభ. కామారెడ్డి బీసీ డిక్లరేషన్లు ఏమిచ్చారు? బీసీలకు 20,000 కోట్లు ఇచ్చారా? బీసీలకు విదేశీ చదువులకు 10 లక్షలు ఇచ్చారా? ఏమిచ్చారు? బీసీలకు మండలంకి ఒక డిగ్రీ కాలేజ్ పెట్టారా? అదే కామారెడ్డి కాడ ఇంతకుముందు వచ్చిన ఎవరైతే కర్ణాటక ముఖ్యమంత్రి కావచ్చు,
లేకపోతే దేశ కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ఖార్గే గారు కావచ్చు, అప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్ అబద్ధాల కోరు అనుముల రేవంత్ రెడ్డి ఏమి ఇచ్చాడో ఒకసారి చూసుకోమను. కామారెడ్డిలో చెప్పిన స్కూటీలు ఎక్కడ పోయినాయి? ప్రియాంకమ్మ చెప్పిన స్కూటీలు. మహాలక్ష్మి 2500 ఎటుపోయింది? 4000 పెన్షన్ ఎటుపోయింది? నిరుద్యోగ భృతి ఎటుపోయింది? 2 లక్షల ఉద్యోగాలు ఎటుపోయినాయి? వీటికి సమాధానం చెప్పిన తర్వాత సభలు పెట్టుని బీసీల, ఎస్సీలని, ఎస్టీలని విడగొట్టుకుంటా దేశ విద్రోహ శక్తులుగా తయారైన ఈ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు సరైన సమయంలో సరైన గుణపాఠం చెప్తారు. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద కామారెడ్డి విజయోత్సవ సభ దేనికి పెడతారు, ఏమి ఇచ్చారని పెడతారు, సరైన సమయంలో సకాలంలో బుద్ధి చెప్పేందుకు ప్రజలు కాంగ్రెస్కు బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతున్నారని చెప్తున్నారు. అలాగే దేశాన్ని ఎప్పుడు ఒక ముందడుగు వేద్దామన్నా కూడా ఎప్పుడు ఆటంకంగా ముందు శత్రువుగా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. ఇది మానుకోవాలని కూడా చెప్తున్నారు. అలాగే సర్ దేశవ్యాప్తంగా నిర్వహించడం అనేది చాలా శుభసూచకము. విదేశస్తులు మన దేశంలో హక్కులు పొందుతున్నారు, మన దేశాన్ని దోచుకోవడానికి వస్తున్నారు అని కూడా చెప్తున్నారు. వీటన్నిటిని సరిదిద్దడానికే సర్ను దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరం అయితే ఏర్పడదన్నారు. అలాగే నేపాల్ సంఘటన దృష్ట్యా ఇటీవల పొరుగు దేశాల్లో జరగడమే కాకుండా తాజాగా నేపాల్లో జరిగిన సంఘటన దృష్ట్యా కూడా ఇది రాజకీయ నేతలకు గుణపాఠం కావాలి. నిరుద్యోగము ప్రజలకు సకాలంలో రాజ్యాంగ ఫలాలు అందకపోతే ఎలాంటి పరిణామాలు వస్తాయో అని తెలుసుకోవడానికే ఈ పరిణామాన్ని చూడాలి. ఇది గుణపాఠం అవుతుంది రాజకీయ నేతలకు. ఎవరైనా రాజకీయ నేతలు అధికారంలోకి రాగానే దాచుకోవడమే అలవాటు చేసుకుంటున్నారు తప్ప ప్రజలకు ఏం చేయడం లేదు అని చెప్తున్నారు. అలాగే ఇవన్నిటి దృష్ట్యా కూడా ఇప్పటికీ రాజకీయ నాయకులు మారాలి, నిరుద్యోగ సమస్య నిర్మూలించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే బీజేపీ నేత పైడి రాకేష్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజుతో శ్రీనివాస్, 99 టీవీ బ్యూరో చీఫ్ రిపోర్టర్,